రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ ప్రాజెక్టుకు ముందడుగు పడింది. బాపు ఘాట్ వద్ద గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ అనుమతి లభించింది. 83 ఎకరాల రక్షణ శాఖ భూమి ఇచ్చేందుకు అంగీకరించింది. మరిన్ని తాజా వివరాలు మా ప్రతినిధి నాగేశ్వరాచారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కీలక పరిణామంగా చెప్పవచ్చు. ఇందులో గాంధీ సరోవర్ కంటే ప్రస్తుతం ఉన్నటువంటి బాపు ఘాట్ను గాంధీ సరోవర్గా మార్చే ప్రాజెక్టుకు కేంద్ర రక్షణ శాఖ అనుమతి ఇచ్చింది. ఎందుకంటే అక్కడ గోల్కొండ ఆర్టిలరీ పరిధిలో సుమారు 83 ఎకరాల డిఫెన్స్ భూములు ఉన్నాయి. ఆ భూముల్లో ఇస్తే తప్ప ఈ ప్రాజెక్టుకు ముందుకెళ్లే పరిస్థితి లేదు. ఆ భూములను తమకు అప్పగిస్తే దానికి విలువైన భూములు మరెక్కడైనా మీరు కోరినా ప్రభుత్వ భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వాన్ని పలు సందర్భాల్లో కోరింది. వాటికి సంబంధించిన లేఖలు రాయడంతో పాటు ముఖ్యమంత్రి స్వయంగా వెళ్లి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను అదేవిధంగా రక్షణ శాఖ అధికారులను కూడా కలవడం జరిగింది. వాటన్నిటిని పరిణామాలు చెబుతూ సుమారు ఏడాదికి పైగా పెండింగ్లో ఉన్న ఈ అంశం ఎట్టకేలకు సమస్య పరిష్కారమైంది. కేంద్ర రక్షణ శాఖ అనుమతి ఇచ్చింది. అందులో 83 ఎకరాలు ఉన్నటువంటి ఆ భూములను విలువ 533 కోట్లుగా రక్షణ శాఖ వాటికి విలువ కట్టింది. అంతే విలువైన అంటే సుమారు 533 కోట్ల రూపాయల విలువైన భూములు మరో చోట ఇచ్చినట్లయితే ఆ భూముల్లో మూసీ ప్రాజెక్టు చేపట్టుకోవడానికి తమకు అనుమతి అభ్యంతరం లేదని పేర్కొంటూ ముఖ్యమంత్రికి దానికి సంబంధించిన వివరాలను సమర్పించింది. అది దానికి అప్పగించింది. మొత్తం మీద ఈ ప్రాజెక్టుకు సంబంధించి సుమారు 5,000 కోట్ల రూపాయలతో బాపు ఘాట్ వద్ద అంటే మూసీ ఈసా సంగమం వద్ద బాపు ఘాట్ ప్రస్తుతం ఉంది. ఆ బాపు ఘాట్ను మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా గాంధీ సరోవర్గా నిర్మించాలనేది ప్రభుత్వ ప్రణాళిక. అందులో భాగంగానే ఈ ప్రాజెక్టు చేపట్టింది. సుమారు 5,000 కోట్ల రూపాయలతో దీనికి ప్రభుత్వం చేపట్టడానికి ప్రణాళిక చేసింది. అయితే ఈ భూముల అప్పగింత వ్యవహారం వల్ల అదేవిధంగా డిపిఆర్కి సంబంధించిన అంశాల వల్ల ప్రస్తుతం పెండింగ్లో ఉంది. ఈ కేంద్ర రక్షణ శాఖ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఇది ఒక కీలక మైలురాయిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు ధన్యవాదాలు తెలుపుతూ ఎక్స్లో పోస్ట్ చేశారు. మూసీని ఒక చారిత్రక, సాంస్కృతిక, ఆర్థిక పరమైన ఒక ప్రజల హక్కుగా మార్చాలనేది తమ ప్రభుత్వ లక్ష్యం. అందులో ఈ కేంద్ర రక్షణ శాఖ ఇచ్చినటువంటి అనుమతులు ఒక కీలక మైలురాయి, కీలక మలుపుగా ముఖ్యమంత్రి అభివర్ణించారు. ఇందులో ఒక భారీ సుమారు 123 ఎకరా ఎత్తులో ఉన్న ఒక మహాత్మా గాంధీ విగ్రహం నిర్మించి అందులో ఒక ఎడ్యుకేషన్ హబ్ కూడా నిర్మించాలనేది భారీ ప్రణాళికలు ఉన్నాయి. ఆ ప్రణాళికలన్నీ ఈ ప్రస్తుత అనుమతులతో ఒక ముందడుగు వేసినట్టుగా కనిపిస్తుంది. సుజాత. ధన్యవాదాలు నాగేశ్వరాచారి.